Hello friends, welcome back to my channel. Today we'll discuss about the program called as stack using arrays friends. Okay, so stack using arrays అనే ఒక ప్రోగ్రామ్ చూద్దాము. చాలా సింపుల్ ఇది. జస్ట్ మీరు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ మనము స్టాక్ యొక్క సైజ్ని డిఫైన్ చేయాలి. అంటే మీకు స్టాక్లో ఎన్ని ఎలిమెంట్స్ కావాలి? నాకు స్టాక్లో ఒక 5 ఎలిమెంట్స్ కావాలి. అందుకే నేను ఇక్కడ హ్యాష్ డిఫైన్ సైజ్ 5 అని డిక్లేర్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ stdio డాట్ హెచ్? మరి మనము ఇది ఎందుకు వాడాలి? ఎందుకంటే ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐ ఆమ్ యూజింగ్ printf అండ్ scanf. stdio మీన్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్, సో వి డిక్లేర్ సైజ్ ఆఫ్ ద స్టాక్ అండ్ stdio. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ తీసుకుందాము. మనం స్టాక్లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి కదా అరేస్లో. సో స్టాక్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా, దీని సైజును తీసుకుంటున్నా. సో దీని మీనింగ్ ఏంటి? స్టాక్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. ఇది స్టాక్ ఆఫ్ 5 మీన్స్ స్టాక్ ఆఫ్ 0, స్టాక్ ఆఫ్ 1, స్టాక్ ఆఫ్ 2 అండ్ స్టాక్ ఆఫ్ 3 ఫ్రెండ్స్. సో ఇనిషియల్గా మనకి టాప్ వాల్యూ అనేది -1 తీసుకుంటాం ఫ్రెండ్స్. సో వై టాప్ ఈజ్ ఈక్వల్ టు -1? బికాస్ సో when the array is empty, so index value is starting from 0. When there are no elements, it indicates that we are going to say top is equal to -1 friends. Okay, so next we declare one variable. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి I. సో గుర్తుపెట్టుకోవాలి, స్టాక్లో మనకి పుష్ ఉంటుంది ఆపరేషన్, అదేవిధంగా పాప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను పుష్ అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విల్ డిస్కస్ అబౌట్ పుష్ నౌ. ఇంట్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, సో హౌ టు రైట్ దిస్ పుష్? సో ఫస్ట్ విల్ చెక్ ద కండిషన్. ఇఫ్ టాప్ ఈక్వల్ టు size -1. okay, so what is the meaning of this condition? Top equal to size -1. we can say printf. మనం ఏం చెప్పొచ్చు? stack is full. so when you say stack is full, you cannot insert values into the stack. సో మనము స్టాక్లోకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయలేము. సో ఎప్పుడైతే స్టాక్ అనేది ఫుల్ అవుతుందో. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1? సో టాప్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ 1 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు. సో సెకండ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు, ఒక్కొక్క ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. లెట్ us say there are 5 elements, 10, 20, 30, 40, 50. so when you enter first element, top is equal to 0, second element top is equal to 1, third element top is equal to 2, fourth element top is equal to 3, fifth element top is equal to 4. size -1, size is 5, 5 minus 1 is 4. so we entered 10, 20, 30, 40, 50. stack is full. else ఒకవేళ స్టాక్ అనేది ఫుల్ లేదు, సో వీల్ ఎంటర్ ద వాల్యూస్. ఓకే, సో ఎల్స్ స్టాక్ ఆఫ్ ప్లస్ టాప్. ఒకవేళ ఎలిమెంట్స్ అనేటి అసలే ఇంక్రీజ్ మనం ఎంటర్ చేయలేదు, ఫస్ట్ టైం వీఆర్ ఎంటరింగ్, దెన్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ టాప్. ఓకే ఫ్రెండ్స్, సో వెన్ యూ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ టాప్, printf %d pushed onto the stack. okay friends, so I want to display which element is inserted into the stack, then you can mention as value. so ఈ విధంగా మనము పుష్ని ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో వెరీ సింపుల్. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. సో వెన్ ద స్టాక్ ఈజ్ నాట్ ఫుల్, you can insert the elements.
So first element, let us say 10. So 10 will be inserted onto the stack of plus plus top. So top is -1. When you insert the first value insert చేసినప్పుడు stack of 0 అవుతుంది ఫ్రెండ్స్. సో stack of 0 is 10. సెకండ్ వాల్యూ ఇన్సర్ట్ చేశారు అనుకోండి, స్టాక్ ఆఫ్ 0 ప్లస్ ప్లస్ అంటే మళ్ళీ ప్లస్ ప్లస్ 0 అన్నప్పుడు 1 అవుతుంది, స్టాక్ ఆఫ్ 20. సో ఇలా మనము స్టాక్లోకి పుష్ ఆపరేషన్ ఇన్సర్ట్ చేసి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పాప్ అనే చూద్దాము. సో మనకి పుష్ అయిపోయింది కదా, నౌ వి టాక్ అబౌట్ ద పాప్. పాప్ అంటే ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం ఫ్రెండ్స్, వాయిడ్ పాప్. ఓకే, సో పుష్ చేసేటప్పుడు మనం స్టాక్ ఫుల్ ఉందా లేదా చెక్ చేసాము. మరి ఇప్పుడేం చెక్ చేయాలి, స్టాక్ అంటే ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలన్నప్పుడు టాప్ ఈక్వల్ టు -1 అంటే చేయలేను. సో యూజర్కి చెప్తున్నా స్టాక్ ఎలిమెంట్స్ ఎంటీ ఉన్నాయి కాబట్టి నేను ఇన్సర్ట్ చేయలేనండి. సో ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 స్టాక్ ఈజ్ ఎంటీ ఎల్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఎల్స్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకవేళ ఎలిమెంట్ ఏమో రిమూవ్ చేయదలుచుకుంటే printf popped element is %d కామా. ఓకే ఫ్రెండ్స్, %d ఒకవేళ కనుక నేను ఎలిమెంట్ రిమూవ్ చేసినామనుకోండి స్టాక్ అనేది టాప్ మైనస్ అవుతుంది, అంటే పైన ఉన్న టాప్ వాల్యూ ఏదో కిందికి వస్తుంది, స్టాక్లో టాప్ మైనస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇన్సర్ట్ చేసినప్పుడు స్టాక్ టాప్ ఆఫ్ ప్లస్ అవుతుంది, ఇక్కడ రిమూవ్ చేసినప్పుడు మైనస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఎలిమెంట్స్ని స్టాక్లోకి నుండి రిమూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో పాప్డ్ ఎలిమెంట్ ఈస్ %d, లెట్ us టేక్ /n. సో దీంట్లో మనకి ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది, స్లాష్ అనే అనగానే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. సో టిల్ నౌ వి టాక్ అబౌట్ ది పుష్ పాప్. నౌ విల్ గో ఫర్ డిస్ప్లే. సో ఇప్పుడు డిస్ప్లే గురించి చూద్దాము. వాయిడ్ డిస్ప్లే, నాకు స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ డిస్ప్లే కావాలి కదా ఫ్రెండ్స్. అగైన్ మళ్ళీ సేమ్ కండిషన్, ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1 అంటే స్టాక్లో నాకు ఏ ఎలిమెంట్స్ లేవు. సో యూ కెన్ డిస్ప్లే యూజర్ మెసేజ్ స్టాక్ ఈజ్ ఎంటీ. సో నో మోర్ ఎలిమెంట్స్ కాబట్టి స్టాక్ ఈజ్ ఎంటీ అని చేస్తున్నా. సో మనకి ఎలిమెంట్స్ అనేవి ఏం డిస్ప్లే కావు. ఎల్స్ ఓకే, సో ఒక ఎలిమెంట్ నేను ఇప్పుడు డిస్ప్లే చేయాలి. ఎల్స్ ఎప్పుడైనా కూడా మనం ఎలిమెంట్స్ డిస్ప్లే చేయాలంటే విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ ఫర్ లూప్. ఓకే, printf స్టాక్ ఎలిమెంట్స్ ఆర్ స్టాక్ ఎలిమెంట్స్ ఆర్. ఓకే, సో వీల్ యూజ్ ఫర్ లూప్. I is equal to 0 ఇండెక్స్ వాల్యూ, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టాప్ అంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో మన ప్రోగ్రాంలో టాప్ వాల్యూ ఎంత ఉంది, 4 అయింది. ఎందుకు, నేను 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను 0 నుంచి 4 వరకు. దెన్ I ++. సో యూ డిస్ప్లే ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ 0 టు టాప్ అంటే 0 నుంచి 4 వరకు ఫ్రెండ్స్. ఓకే, printf %d. సో ఎలిమెంట్స్ అని మనం ఎక్కడ స్టోర్ చేసాం ఫ్రెండ్స్, స్టాక్లో కదా, స్టాక్ ఆఫ్ I. సో ఫస్ట్ ఇట్ విల్ డిస్ప్లే స్టాక్ ఆఫ్ 0, ఇట్ విల్ డిస్ప్లే స్టాక్ ఆఫ్ 1, తర్వాత స్టాక్ ఆఫ్ 2 వస్తుంది, తర్వాత ఇక్కడ మనకి స్టాక్ ఆఫ్ 3 అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఓకే, సో ఒకసారి ఇక్కడ మనం చూస్తే నాకు ఇక్కడ ఎలిమెంట్స్ నెక్స్ట్ లైన్లో డిస్ప్లే కావాలంటే జస్ట్ ఇక్కడ printf /n అని టైప్ చేయండి. సో ఇలా టైప్ చేసినప్పుడు మీకు ఎలిమెంట్స్ అనేవి నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ /n అనేది ఇక్కడ తీసుకుంటే బెటర్. ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ యాక్షన్ అయిపోగానే మనకి ఎలిమెంట్స్ అనేవి నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనము డిస్ప్లేని కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ వెరీ సింపుల్, 0 టు
టాప్ ఆల్ ద ఎలిమెంట్స్ విల్ బి డిస్ప్లేడ్. సో ఐ ప్లస్ ప్లస్ అన్నప్పుడు 0 1 అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టాప్ 1 విల్ బి డిస్ప్లేడ్. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టాప్ 2 డిస్ప్లే అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టాప్ 3 డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ ద డిస్ప్లే ఫంక్షన్. సో ఇప్పుడు వి గో ఫర్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ తీసుకుంటున్న చాయిస్ అని ఇంట్ మెయిన్. ఓకే ఫ్రెండ్స్, సో లెట్ అస్ సే చాయిస్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాము. ఇంట్ చాయిస్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, సో నౌ printf యూజర్కి ఒక మెనూ చూపిస్తున్నా. printf 1 ఈజ్ పుష్, 2 ఈజ్ పాప్, 3 ఈజ్ డిస్ప్లే, 4th ఈజ్ ఎగ్జిట్. సో which option you want, which choice you want. So I am going to ask the user కి అడుగుతున్నా enter your choice. ఓకే ఫ్రెండ్స్, సో ఎంటర్ యువర్ చాయిస్ అనగానే యూజర్ అనేవాడు ఒక చాయిస్ ఎంటర్ చేస్తాడు కదా, %d కామా చాయిస్. ఓకే ఫ్రెండ్స్, సో ఒక చాయిస్ ఇన్సర్ట్ చేసినప్పుడు చాయిస్ మేబీ పుష్ కావచ్చు, పాప్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు. సో మనము వీటిని చేయడానికి వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్విచ్ స్టేట్మెంట్. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ స్విచ్? ఇట్ ఈస్ యూజ్ టు టేక్ మల్టీ డెసిషన్ మేకింగ్ సిస్టమ్. అంటే దీంట్లో మనము మల్టీ వేలో డెసిషన్ తీసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు కేస్ 1లో పుష్ రాస్తా, కేస్ 2లో పాప్, కేస్ 3లో డిస్ప్లే, కేస్ 4లో ఇటువంటి టైంలో స్విచ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. కేస్ 1. ఓకే ఫ్రెండ్స్, సో కేస్ 1. సో ఇన్ ద కేస్ 1 we can write printf enter. సో పుష్ కదా ఇది, ఎంటర్. సో వాట్ వీ కెన్ సే ఎంటర్ వాల్యూ టు పుష్. ఓకే ఫ్రెండ్స్, సో ఎంటర్ వాల్యూ టు పుష్. సో విచ్ ఎలిమెంట్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఇన్ టు ద స్టాక్. సో యూ ఎంటర్డ్ సమ్ వాల్యూ. సో యూ ఎంటర్డ్ ఫ్రమ్ ద కీబోర్డ్, దట్స్ వై విల్ యూస్ scanf. %d కామా %d కామా అడ్రస్ ఆఫ్ వాల్యూ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు scanfలో వి రీడ్ ద వాల్యూ, బట్ ఇఫ్ యూ సీ హియర్ ద పుష్ ఫంక్షన్ ఈజ్ హియర్. ఇక్కడ ఉంది కదా, మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే జస్ట్ యూ యూస్ పుష్ ఆఫ్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, పుష్ ఆఫ్ వాల్యూ. ఎప్పుడైతే మీరు పుష్ ఆఫ్ వాల్యూ అని అంటారో కంపైలర్ వీడికి వెళ్ళి ఈ కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి కేస్ 2. సో నౌ ఐ విల్ కాల్ ద మెథడ్ కాల్డ్ యాజ్ పాప్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీ కేస్ షుడ్ హ్యావ్ బ్రేక్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి కేస్ కూడా మనకి బ్రేక్ ఉంటుంది కంపల్సరీగా. వి షుడ్ డిక్లేర్. సో వెన్ యూ సే బ్రేక్ అన్నప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కేస్ 1 ఇట్ విల్ బి బ్రేక్ ఫ్రమ్ ద కేస్ స్విచ్. ఓకే, సో నెక్స్ట్ కేస్ 2 అయిపోయింది. ఇప్పుడు కేస్ 3. సో కేస్ 3లో వీఆర్ గోయింగ్ టు కాల్ కేస్ 3 డిస్ప్లే. సో విచ్ మెథడ్ వీఆర్ కాలింగ్ నౌ? డిస్ప్లే మెథడ్ నేను కాల్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ కేస్ 4. సో కేస్ 4లో printf, నేను కేస్ 4లో ఏంటంటే ఎగ్జిట్ కదా, జస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ అని రాసాము. జస్ట్ దీన్ని తీసుకువెళ్ళి దీంట్లో పేస్ట్ చేద్దాము. ఓకే, సో నెక్స్ట్ సో ఎగ్జిట్ రాసాము. సో కేస్ 3 అయిపోయింది, కేస్ 4 కూడా.
అయిపోయింది ఇక్కడ. ఓకే, సో కేస్ 4 అనేది ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. సో లెట్ us write here again after case break friends. Okay, so next after break, so case 4 లో కూడా మనకి బ్రేక్ వస్తుంది. సో ఆఫ్టర్ కేస్ let us say return 0. so when you say return 0, it will be exit, return 0 friends, because of exit function. Okay, so case 1, case 2, case 3 కాకపోతే we can write as default. so sometimes you may enter 5 also. ఒకసారి మనము 5 కూడా ఎంటర్ చేయవచ్చు. so we can say this is called as invalid choice. so this is called as invalid choice. okay friends, so let us say invalid choice అని డిస్ప్లే చేస్తున్నా. ఓకే, ట్రై అగైన్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ డిఫాల్ట్ ఫ్రెండ్స్. సో డిఫాల్ట్ మనం ఎందుకు రాస్తున్నామంటే అవుట్ ఆఫ్ కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 ఒకవేళ కనుక యూజర్ అనేవాడు 5 ఎంట్రీ చేసాడు అనుకోండి, డిఫాల్ట్లోకి వస్తుంది. సో లేదా ఏ కేస్ ఎంట్రీ చేసినా కూడా మనకి డిఫాల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని కూడా ఒక బ్రేక్ పెట్టేసుకుందాము. ఓకే, సో తర్వాత పైన నేను ఇంటిమేట్ ఇచ్చిన కాబట్టి ఇక్కడ రిటర్న్ 0 అని రాస్తున్నా, రిటర్న్ 0. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఫర్ స్టాక్ యూజింగ్ అరేస్ ఫ్రెండ్స్. సో ప్రోగ్రామ్ మీరు ఎప్పుడు చేసినా కూడా ఒకసారి దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ యాజ్ ప్రోగ్రామ్ నేమ్ ఎప్పుడు కూడా మీకు ప్రోగ్రామ్ రిలేటెడ్ ఉంటే బెటర్, స్టాక్ యూజింగ్ అరే. ఓకే ఫ్రెండ్స్, సో స్టాక్ యూజింగ్ అరే డాట్ సి అని సేవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఒక్కసారి ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది చూద్దాము. ఒకసారి చూడండి. సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇది క్లోజ్ బ్రాకెట్ ఉంది. ఎస్, ఇక్కడ మనం ఒక సెమీకోలన్ మర్చిపోయాము. తర్వాత మళ్ళీ ఒకసారి కంపైల్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ రన్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనం ఇచ్చాం కదా పుష్ పాప్ డిస్ప్లే ఎగ్జిట్. లెట్ us say ఎంటర్ యువర్ చాయిస్ 1, 10 ఇన్సర్ట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మీకు మెసేజ్ వచ్చింది, 10 ఈజ్ పుష్డ్ ఆన్ టు ద స్టాక్. నెక్స్ట్ 1, 20 ఇన్సర్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ 1, 30 ఇన్సర్ట్ చేస్తున్నా. మళ్ళీ చాయిస్ 1 కావాలి నాకు, 40 ఇన్సర్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ 1, 50 ఇన్సర్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, సో ఇవన్నీ నేను డిస్ప్లే చేయాలంటే జస్ట్ 3 టైప్ చేయండి. 10, 20, 30, 40, 50 వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము డిస్ప్లే చేయొచ్చు, ఇన్సర్ట్ చేయవచ్చు. అదే పాప్ చేయాలంటే, రిమూవ్ చేయాలంటే జస్ట్ సెకండ్ చాయిస్ పెట్టుకోండి, ఎందుకంటే పాప్ అంటే రిమూవ్ కదా. నేను 2 ఇన్సర్ట్ చేశాను అంటే పాప్లో 2 ఇచ్చాను అంటే 10, 20, 30, 40, 50లో మనకి 50 అనేది వెళ్ళిపోవాలి. చూద్దాం ఒకసారి డిస్ప్లే చేద్దాము. చాయిస్ 3 తీసుకుంటున్నాను. చూడండి, స్టాక్ ఎలిమెంట్స్ ఆర్ 10, 20, 30, 40, 50 అనేది ఎగిరిపోయింది ఇక్కడ. సో ఈ విధంగా మనము స్టాక్ యూజింగ్ అరేస్ని చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ కనుక ఎగ్జిట్ కావాలంటే జస్ట్ ఎంటర్ 4. చూడండి, ప్రెస్ ఎగ్జిటెడ్ ఆఫ్టర్ 73.91 seconds, రిటర్న్ 0, ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ. జస్ట్ నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు స్టాక్ యూజింగ్ అరేస్ని మీరు చేయవచ్చు. చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు ఇక్కడ వాట్సాప్ చేయొచ్చు, నా నెంబర్ ఇక్కడ ఇస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకు స్టాక్ యూజింగ్ అరేస్ ఫ్రెండ్స్. చాలా సింపుల్. ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. యూజర్ అనే వానికి 4 ఆప్షన్స్ చూపిస్తారు. ఎంటర్ యువర్ చాయిస్ అనగానే సపోజ్ యూజర్ ఎంటర్ కేస్ 1, ఎంటర్ యువర్ వాల్యూ 10 ఎంటర్ చేసాం మనము. పుష్ ఆఫ్ 10 అనగానే పుష్ ఆఫ్ 10 అనగానే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 10 అనేది ఇన్సర్ట్ అవుతుంది. %T 10 ఈజ్ పుష్డ్ అంటూ ద స్టాక్ అండ్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ 1 పాప్. సో పాప్ అనగానే ఏంటి, డైరెక్ట్ రాసాం ఇక్కడ కోడ్. పాప్డ్ ఎలిమెంట్ ఈజ్ %D
ఓకే ఫ్రెండ్స్, స్టాక్ మైనస్ మైనస్. సో ఇలా మనము ఎలిమెంట్స్ని పాప్ చేయవచ్చు. బ్రేక్ తర్వాత డిస్ప్లే. సో డిస్ప్లే తర్వాత కూడా ఒక బ్రేక్ రాసుకుంటే బెటర్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకి చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ అబౌట్ ద stack using arrays. Thank you for watching this video. Please subscribe my channel friends. Thank you.